హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ 8 తెలుగు సెకండ్ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఓటింగ్ అయితే గంటకి చేంజ్ అయిపోతుంది. ఈ వారం ఇంట్రెస్టింగ్గా ఉంది ఓటింగ్ పోల్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హౌస్లో టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 టాస్క్లు అయితే జరిగాయి. ఒక టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో విష్ణుప్రియ అయితే విన్ అయిపోవడం జరిగింది. సోనియా కింద పడిపోతుంది. సో విష్ణుప్రియ అయితే పూల్లో దూకి విన్ అయిపోతుంది. నెక్స్ట్ నిఖిల్ ఒక రోప్ టాస్క్ ఆడాడు. నిఖిల్ కూడా టాస్క్లో విన్నర్ అయ్యాడు. తర్వాత ఇంకొక టాస్క్లో మణికంఠ ఆడి మణికంఠ కూడా గెలిచాడు. ఇవి లైవ్ అప్డేట్స్. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 22% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి నిఖిల్ టాప్లోనే ఉంటూ వస్తున్నాడు. నిఖిల్కి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. గేమ్ కూడా చాలా బాగా ఆడుతాడు. కానీ సోనియాతో ఆ రిలేషన్ ఒకటి కట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి కంటెస్టెంటే అవుతాడు. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 19% ఓటింగ్తో. విష్ణుప్రియకు కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇంకా విష్ణుప్రియ కొంచెం గేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 12% ఓటింగ్తో. మణికంఠకి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. ఫస్ట్ వీక్ నుంచి ఎమోషనల్గా ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు తన గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు కాబట్టి టాప్ 5 కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది మణికంఠకి. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 9% ఓటింగ్తో. మొన్నటి వరకు 7th ప్లేస్లో ఉన్న పృథ్వీ సడన్గా 4th ప్లేస్కి అయితే షిఫ్ట్ అయిపోయాడు. 5th ప్లేస్లో నైనిక ఉంది 9% ఓటింగ్తో. నైనికకు కూడా మంచి ఓటింగే పోల్ అవుతుంది. నైనిక గేమ్ కూడా బాగా ఆడుతుంది. 6th ప్లేస్లో సీత ఉంది 8% ఓటింగ్తో. సీత గేమ్ బాగా ఆడినప్పటికీ ఫ్యాన్ బేస్ అయితే లేదు. ఓటింగ్ పర్సంటేజ్ అయితే తక్కువగా వస్తుంది. డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి. 7th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 8% ఓటింగ్తో. ఈ వారం ఆదిత్య ఓం కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో శేఖర్ భాషా ఉన్నాడు 8% ఓటింగ్తో. శేఖర్ భాషకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. కానీ 7th ప్లేస్లో ఉన్న ఆదిత్య ఓంకి 6th ప్లేస్లో ఉన్న సీతాకి శేఖర్ భాషకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అందరూ ఈక్వల్ పర్సంటేజెస్తో ఉన్నారు. కొన్ని ఓట్ల తేడా మాత్రమే ఉంది. వీళ్ళ ముగ్గురులోంచి ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఈ వారం మ్యాక్సిమం ఊహించని ఎలిమినేషనే జరుగుతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓట్స్ వేయండి. ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. థ్యాంక్